వెల్కమ్ టు తొలి వెలుగు. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ను ప్యారిస్ పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుండి లేబర్గట్ విమానాశ్రయానికి తన ప్రైవేట్ జెట్లో వచ్చిన పావెల్ను రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడే ఫ్రెంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ప్లాట్ఫారంలో కంటెంట్ నియంత్రణ లేకపోవడం, నేర కార్యకలాపాలను అదుపు లేకుండా అనుమతించడం, సైబర్ నేరాలు, మోస తదితర ఆరోపణలపై గతంలోనే పావెల్కు అరెస్టు వారెంటు జారీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 900 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ రష్యా, ఉక్రెయిన్, మాజీ సోవియట్ రిపబ్లిక్లలో ముఖ్యమైన యాప్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి సమాచారాన్ని అందించడానికి ఈ ప్లాట్ఫారంను ఎక్కువగా వాడుతున్నారు. మాస్కో, కైవ్ అధికారులు, పౌరుల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు యాప్ను వర్చువల్ యుద్ధ భూమి అని పిలుస్తారు. రష్యాలో జన్మించిన పావెల్ దుబాయ్లో ఉంటున్నాడు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తుంది. కొంతమంది రష్యాను రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు ఫ్రాన్స్ చర్యలను విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయం వద్ద నిరసనలు చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపాదన 15.5 బిలియన్ల వరకు ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.